కొంతమంది రిపీటెడ్గా హాస్పిటల్ షాపింగ్, ఈ ఇన్వెస్టిగేషన్ షాపింగ్, ల్యాబ్స్లోకి వెళ్ళడం, వాళ్ళ టెస్ట్లు చేసుకోవడం, హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. నా దగ్గర చాలామంది వస్తుంటారు. దీన్ని ఏమంటారు? ఇది ఎట్లా ఉంటుందంటే ఇది పార్ట్ ఆఫ్ స్కిజోఫ్రేనియాలో కూడా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ యాంగ్జైటీలో కూడా ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీ మీద ఓవర్లీ కన్సర్న్ ఉంటారు అండ్ ఏమో అయిపోతుంది కానీ అక్కడ యాక్చువల్ రీజన్ ఉండదు. సో దానివల్ల రిపీటెడ్గా కన్సల్టేషన్స్, ఆ డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ ఆ విధంగా విపరీతంగా వాళ్ళు హాస్పిటల్కి, టెస్ట్స్కి, డయాగ్నోస్టిక్స్కి ఒక రోజు లేస్తే నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ గూగుల్లో రెగ్యులర్గా సెర్చ్ చేయడం, ఈ విధంగా విపరీతంగా వాళ్ళ యొక్క ఓవర్ పొసెసివ్నెస్ వల్ల ఆ విధంగా వెళ్తూ ఉంటారు. కానీ దీని వెనకాల అసలు అది ఎందుకు వెళ్తుండో, అది సైకోసిస్సా, స్కిజోఫ్రేనియాలో పడుతుందా, యాంగ్జైటీలో పడుతుందా, మరి ఇంకా ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తే తెలుస్తుంది. సో ఎట్లాంటి సిమ్టమ్స్ ఓవర్గా విజిట్ చేస్తూ ఉన్నాం, ఓవర్గా ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉన్నాం, ఓవర్గా స్పెండింగ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సైకియాట్రిక్ భరోసా హాస్పిటల్స్లో వచ్చి 100% దీనికి ట్రీట్మెంట్ ఉంది.